శ్రీకాకుళం జిల్లా పలాస చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న ఇంట్లో 65 సంవత్సరాల సుడియా కళావతి అనే మహిళ భోజనం చేస్తుండగా అదే సమయంలో ఇంట్లోకి దుండగుడు చొరబడి ఆమె మెడలో ఉన్న 10 తులాల బంగారం దొంగతనం చేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పే నాకు దానికి తెలీదు. అది పని మనకు తెలీదు కాబట్టి అవన్నీ తిరుమలగిరి అని ఇదేనా అని అడిగాడండి. అయ్యి తిరుమలగిరి కాదు, ఇది ఆర్టిస్ట్ గారి ఇల్లు అండి అన్నాను. ఆర్టిస్ట్ గారు కాదు అన్నట్టుకి సరే అన్నట్టుకి అనేసి 3వ మాట 4వ మాట అన్నట్టుకి అలాగా దౌర్జన్యం అయిపోయింది. దౌర్జన్యం నోరు మెసేజ్ చేసి గుడి మీద కాల్ వేసి అన్నట్టుకి ఇలా తోసి 5 వస్తువులు ఎలా అప్పుడు 5 వస్తువులు ఎలా పట్టేసాడు. పుస్తకాలు పెట్టి ఆగిస్తాడు. మీ పేరమ్మా? కళావతి. ఇది ఎన్ని తులాలు ఉంటాయమ్మా మెడలో బంగారం? తెలుసండి మా ఆయన 10 నలపూసలు పుస్తకం మన ఇంటికాడ ఉండి కాక 10 తులాల బంగారం ఉంటుంది. సరేనా?